హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఆలూ గ్రీన్ మసాలా ఫ్రై తయారు చేసుకుందాం. ఆలూ గ్రీన్ మసాలా ఫ్రై కావాల్సిన పదార్థాలు: 80% బాయిల్ చేసుకున్న ఆలూ, ఆనియన్, మిర్చి, జింజర్, గార్లిక్, ఉప్పు, ఇంకా కొంచెం కొబ్బరి, నూనె తగినంత. దీనిలో చూపించిన విధంగా ఆలూని 80% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఇంకా తక్కువ బాయిల్ చేసుకున్న గట్టిగా ఉంటుంది, ఓవర్ బాయిల్ చేసిన స్వీట్నెస్ వస్తుంది. కాబట్టి ఆలూని 80% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఆలూ ఫ్రైకి ఎప్పుడైనా బాయిల్ చేసుకునేటప్పుడు ఆలూ ఫ్రై కానీ కర్రీస్ కానీ సాల్ట్ వేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల ఆ సాల్ట్ ఆలూకి అబ్జర్వ్ చేసుకుంటుంది, టేస్టీగా ఉంటుంది. లేదంటే ఆలూ స్వీట్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మిర్చి కూడా సరిపోయినంత వేసుకోవాలి. మిర్చి లేదా కారం పొడి వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోకపోతే స్వీట్నెస్ వస్తుంది. ఆనియన్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తే కూడా స్వీట్నెస్ వస్తుంది. సో ఆనియన్ తగినంత మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఉంచుకోవాలి. సో మొదటగా ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి అవి వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్లో మొదట సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది, గోల్డ్ కలర్ వస్తుంది, పచ్చివాసన తొందరగా పోతుంది. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్ అయినాక మాత్రం సాల్ట్ వేయాలి. అప్పుడు సాల్ట్ ఆనియన్స్ మిక్స్ అవ్వడం వల్ల టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కూడా స్వీట్నెస్ రాకుండా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఆలూ ఫ్రైకి పసుపు యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్గా ఉంటుంది. ఆలూ ఫ్రైకి ఆయిల్ సరిపడినంత వేయకపోయినా పేస్ట్ అవుతుంది కర్రీ. తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. లో ఆర్ హై ఫ్లేమ్లో పీసెస్ని ఆనియన్స్తో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసినప్పుడు ఆలూ ఓవర్ బాయిల్ అవ్వడం వల్ల పేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు 80% మాత్రమే బాయిల్ చేసుకోమని చెప్పాను. ఆలూ పీసెస్ పెద్దగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. మరీ చిన్న పీసెస్ కట్ చేయడం వలన అవి పేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా 1 minute మిక్స్ చేసినాక మూత పెట్టేసి 2 లేదా 4 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. బట్ హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకూడదు. తర్వాత జింజర్, గార్లిక్, మిర్చి, కొబ్బరి వేసి మిక్స్ చేసుకున్న మసాలాను కూరలో యాడ్ చేయాలి. అది వేసిన తర్వాత ఒక 5 to 7 minutes ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి 5 to 7 minutes బాయిల్ అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టాలి స్టవ్. హైలో మాత్రం, మీడియంలో మాత్రం ఉంచకూడదు. ఇప్పుడు మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని ఆలూని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది ఆలూ గ్రీన్ మసాలా ఫ్రై. థ్యాంక్ యూ సో మచ్.